మన ఇంట్లో బాత్రూమ్స్ ఏవైతే ఉంటాయో అత్యంత నెగిటివిటీ జోన్ అండి అది. బాత్రూమ్ అనేటువంటిది అత్యంత నెగిటివ్ జోన్. సో ఆ బాత్రూమ్ నుంచి నెగిటివిటీ అనేటువంటిది ఎప్పుడు కూడా మన ఇంట్లోకి లీక్ అవుతూనే ఉంటుంది. సో ఈ విధంగా బాత్రూమ్ నుంచి నెగిటివిటీ అనేటువంటిది రాకూడదు, మన ఇల్లు పాజిటివ్గా ఉండాలంటే రెండు అద్భుతమైనటువంటి చిట్కాలండి. చాలా సింపుల్గా ఒక గాజు గిన్నె తీసుకొని దాంట్లో కల్లుప్పు వేయండి, దాన్ని బాత్రూంలో పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. గుర్తుపెట్టుకోండి, ఈ కల్లుప్పు అనేటువంటి మనం స్నానం చేసేటువంటి నీళ్లతో తడవటం అలా జరగకూడదు. ఆ విధంగా జాగ్రత్తగా పెట్టుకోండి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ కల్లుప్పు అనేటువంటి దాన్ని మారుస్తూ ఉండాలి, కొత్త కల్లుప్పు అనేటువంటి రీప్లేస్ చేస్తూ ఉండాలి, లేకపోతే ఇంకా నెగిటివ్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలానే మన బాత్రూంలో నుంచి ఎప్పుడు కూడా పాజిటివ్ స్మెల్ అనేటువంటిది, అంటే ఒక మంచి స్మెల్ అనేటువంటిది రావాలండి. కాబట్టి దానికోసం మనకి బయట ఓడోనిల్ కానివ్వండి, దీనికి సంబంధించిన గోద్రేజ్ కానివ్వండి, దానికి సంబంధించిన పాకెట్స్ కానివ్వండి, చిన్న చిన్న కలర్స్ అంటే మంచి స్మెల్ వచ్చేటువంటి చిన్న చిన్న ప్యాకెట్స్ లాంటివి అమ్ముతూ ఉంటారు, లేదా స్ప్రేస్ లాంటివి అమ్ముతూ ఉంటారండి. దాన్ని ఖచ్చితంగా బాత్రూంలో పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఈ 2 రెమెడీస్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ యొక్క వాష్రూమ్స్ నుంచి వచ్చేటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో, నెగిటివిటీ అనేటువంటి తగ్గేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుందండి. ఎనర్జీ వాస్తుల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీ అండి ఇది.